డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్పై టారిఫ్లు వేయడానికి ఒక బలమైన కారణాన్ని వెతుకుతుంది. ఆ సాకు మరేదో కాదు, ఫోర్స్డ్ లేబర్. భారత్లో ఫోర్స్డ్ లేబర్ జరుగుతుంది కాబట్టి మీ ఉత్పత్తులపై 12.5% అదనపు టారిఫ్ వేస్తామని అమెరికా హెచ్చరించింది. కానీ భారత్ రాత్రికి రాత్రే తన విదేశీ వాణిజ్య విధానాన్నే మార్చేసింది. ఏమిటా మార్పు? ఎందుకు ఈ నిర్ణయాన్ని ఒకే దెబ్బకు 2 పిట్టలు అని ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా చూస్తున్నాయి? అమెరికా గొంతులో వెలగకాయ పడేలా భారత్ ఆడిన ఈ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. ప్రపంచ దేశాలు ఏదో ఒక పక్షాన నిలబడుతున్న తరుణంలో మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఐక్యరాజ్య సమితి వేదికగా పాలస్తీనా కోసం వరల్డ్ క్లాస్ హాస్పిటల్, ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ మరియు వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి భారత్ కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా తోడుగా ఉంటుందని నిరూపించడంతో ఆ దేశం భారత్ను వేనోళ్ల పొగుడుతూ కృతజ్ఞతలు తెలుపుతుంది. అయితే ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య చెలరేగిన యుద్ధం మరియు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ సంక్షోభం భారత్కు గట్టి సవాలుగా మారాయి. ముఖ్యంగా మనం వేల కోట్లు వెచ్చించి నిర్మించుకున్న చాబహార్ పోర్టుపై ఈ దాడుల ప్రభావం పడడం మన ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు పెద్ద దెబ్బగా పరిణమించింది. మరి ఈ సంక్షోభాల మధ్య భారత్ తన దౌత్య వైఖరిని ఎలా సమతుల్యం చేసుకుంటుందో అన్నదే ఇప్పుడు అందరినీ ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్న. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్తో సహా 46 దేశాలపై ఫోర్స్డ్ లేబర్ని ప్రోత్సహిస్తున్నాయనే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఏకంగా 12.5% అదనపు టారిఫ్లు విధిస్తామని హెచ్చరించింది. పాస్పోర్ట్లు లాక్కోవడం, జీతాలు ఆపేయడం లేదా బలవంతంగా పనిచేయించడం వంటి దారుణాలు భారత్లో జరుగుతున్నాయని అమెరికా చేస్తున్న ఈ వాదనలను భారత ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా తిప్పికొట్టి ఇక్కడ అటువంటి పద్ధతులకు తావులేదని స్పష్టమైన నివేదికను కూడా సమర్పించింది. అయినా సరే అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు భారత్ తన వాణిజ్య విధానంలో తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గల్ఫ్ దేశాల్లో సర్వసాధారణంగా కనిపించే ఈ ఫోర్స్డ్ లేబర్ ఆరోపణలను సాకుగా చూపి మన దేశంలో ఏదో ఒక చిన్న లొసుగు ఉందని, దాని ఆధారంగా 12.5% టారిఫ్లు వేయడం చట్టబద్ధమేనని అమెరికా మొండిగా వాదించడంతో భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ లొసుగును పూర్తిగా చెరిపేస్తూ తన చట్టాల్లోనే పెనుమార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నేడు ఒక కీలకమైన నోటిఫికేషన్ను విడుదల చేస్తూ అమెరికా చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మీ స్క్రీన్పై కనిపిస్తున్న రాయిటర్స్ ఆర్టికల్ క్లిప్పింగ్ ఆ నిర్ణయం ఎంతటి ప్రభావవంతమైనదో స్పష్టం చేస్తుంది. ఈ కొత్త నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వం తన ఫారిన్ ట్రేడ్ పాలసీ 2023లో పారా 2.20 అనే ఒక కీలకమైన నిబంధనను చేర్చి ఒకవేళ ఏదైనా ఉత్పత్తి లేదా దానిలోని ఏ చిన్న భాగమైన ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైనట్లు తేలితే అటువంటి వస్తువుల దిగుమతిని భారత్ పూర్తిగా నిషేధించడమే కాకుండా కనీసం అనుమానం వచ్చినా సరే విచారణ జరిపే పూర్తి అధికారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కు కల్పిస్తూ అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మన దిగుమతి విధానాన్ని 100% పారదర్శకంగా మరియు సురక్షితంగా మార్చేసింది. ఈ ఫోర్స్డ్ లేబర్ నిబంధనలు కేవలం 30 రోజుల్లోనే భారత్లో అమలులోకి రానుండడంతో భారత ప్రభుత్వం ఎంతటి వేగంతో, పట్టుదలతో ఈ నిర్ణయాన్ని తీసుకుందో స్పష్టమవుతుంది. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలను ఇంత హఠాత్తుగా తీసుకురావడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి అంటే, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో అమెరికాకు ఎటువంటి లొసుగును కూడా వదిలిపెట్టకూడదని భారత్ భావించడమే. చట్టబద్ధంగా నిలబడే ఏ చిన్న లొసుగును కూడా అమెరికాకు ఇచ్చేది లేదని భారత్ ఖచ్చితంగా నిర్ణయించుకుంది. వాస్తవానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఫోర్స్డ్ లేబర్ అనే మాట ఉండదు. దానిని అరికట్టేందుకు దేశంలో ఇప్పటికే బలమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. కానీ అమెరికా మాత్రం చాలా తెలివిగా మీ దేశంలో లేకపోయినా మీరు దిగుమతి చేసుకునే విడిభాగం వేరే దేశంలో ఫోర్స్డ్ లేబర్తో తయారైతే ఆ పార్ట్తో మీరు తయారు చేసిన తుది ఉత్పత్తిని కూడా ఫోర్స్డ్ లేబర్ వస్తువుగానే పరిగణిస్తామని వాదిస్తూ భారత్పై 12.5% టారిఫ్ విధించేందుకు పన్నాగం పన్నుతుంది. అమెరికా పన్నాగాలను చిత్తు చేస్తూ భారత్ చాలా చాకచక్యంగా మన దేశంలోని కఠినమైన ఫోర్స్డ్ లేబర్ నిబంధనలను ఇప్పుడు దిగుమతి చేసుకునే అన్ని వస్తువులకు కూడా వర్తింపజేసింది. ఇలా చేయడం ద్వారా అమెరికా చేతిలోని ఆ ఏకైక ఆయుధాన్ని భారత్ లాగేసుకుంది. ఫలితంగా మనపై 12.5% టారిఫ్లు విధించడానికి వారికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదా సాకు ఏమాత్రం మిగలకుండా పోయింది.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలను భారత్ పూర్తిగా అందుకోవడమే కాకుండా ఈ కొత్త నిబంధనల వల్ల మన పరిశ్రమలకు అదనపు ఊతం లభించనుంది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫోర్స్డ్ లేబర్ ఉత్పత్తులు చౌకగా ఉండడం వల్ల వాటితో పోటీ పడలేక మన దేశీయ పరిశ్రమలు ఇన్నాళ్ళు ఇబ్బందులు పడేవి. అయితే ఇప్పుడు ఆ చౌకబారు దిగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా భారతీయ కంపెనీలకు సమానమైన పోటీ వాతావరణం ఏర్పడడమే కాకుండా మన తయారీ రంగం మరింత బలోపేతం కానుంది. తద్వారా చౌకగా లభించే ఫోర్స్డ్ లేబర్ ఉత్పత్తుల ప్రవాహానికి అడ్డుకట్టపడి అంతర్జాతీయ కార్మిక చట్టాలను పాటిస్తూ తయారు చేసే నాణ్యమైన మరియు సరసమైన ధరల ఉత్పత్తులకు మార్గం సుగమమవుతుంది. దీనివల్ల దేశీయ దిగుమతులు తగ్గి మన తయారీ రంగానికి మంచి డిమాండ్ పెరిగి భారతీయ కంపెనీలకు స్వదేశీ ఆర్డర్లు కూడా లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అమెరికాతో సహకారాన్ని ప్రదర్శిస్తూ భారత్ తన లేబర్ చట్టాల్లోనే పెనుమార్పులు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికైనా అమెరికా తన పంతం వీడి భారత్పై ఉన్న ఆ ఫోర్స్డ్ లేబర్ ఆరోపణలను పూర్తిగా తొలగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇక ఈ అంశం పక్కన పెడితే నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు బ్రిటన్ సంబంధాల గురించి. జూలై 15 చారిత్రాత్మకమైన భారత్ బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అధికారికంగా అమలులోకి వచ్చింది. దీనితో రెండు దేశాల మధ్య వాణిజ్య మార్గాలు మరింత సుగమం కావడమే కాకుండా దిగుమతి ఎగుమతులపై గతంలో ఉన్న భారీ టారిఫ్లు కొన్ని చోట్ల దాదాపు సున్నాకి పడిపోవడం మరియు మరికొన్ని చోట్ల గణనీయంగా తగ్గడం వల్ల మన ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని పోటీతత్వం లభించనుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకొని రెండు దేశాల ట్రేడ్ డిపార్ట్మెంట్లు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు మరియు సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్లను నిర్వహించి తమ వాణిజ్య బంధాన్ని చాటి చెప్పాయి. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన వార్త భారత్ పాలస్తీనా దౌత్య సంబంధాల గురించి. 2028-29 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ సభ్యునిగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుంది. ఇందుకోసం మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు స్వయంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి వెళ్ళి మరీ తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ప్రారంభించిన ఈ కీలక ప్రచార కార్యక్రమంలో ప్రపంచ వేదికపై భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా ఎదుగుతున్న తీరును ఆయన వివరించారు. ముఖ్యంగా అంతర్జాతీయ సహకారం మరియు ప్రపంచవ్యాప్త సంక్షోభాలను పరిష్కరించడంలో భారత్ ఎప్పుడు ముందుండి తన వంతు సహకారాన్ని ఎలా అందిస్తూ వస్తుందో ఆయన నొక్కి చెప్పారు. తద్వారా రాబోయే కాలంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తన స్థానాన్ని మరింత బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉందని ప్రపంచ దేశాలకు గట్టి సందేశాన్ని పంపారు. ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడు తన గొంతును గట్టిగా వినిపిస్తూ వస్తుందని, భవిష్యత్తులో కూడా ప్రపంచ సమస్యలపై అంతే ధైర్యంగా గొంతు ఎత్తుతామని స్పష్టం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఇదే ప్రసంగంలో పాలస్తీనా ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారు. మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్టికల్ ప్రకారం పాలస్తీనా ప్రజలకు ఎంతో ఊరటనిచ్చేలా భారత్ 3 కొత్త ప్రాజెక్టులను చేపట్టబోతుంది. అందులో భాగంగా అత్యంత ఆధునికమైన మరియు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఒక స్పెషాలిటీ హాస్పిటల్ను భారత్ స్వయంగా నిర్మించనుంది. ఈ 3 ప్రాజెక్టులలో భాగంగా రెండవది యుద్ధ బాధితుల కోసం ఆర్టిఫిషియల్ లింబ్ ఫిట్మెంట్ సెంటర్ అంటే కృత్రిమ అవయవాల అమరిక కేంద్రం ఏర్పాటు చేయడం కాగా, మూడవది పాలస్తీనియన్ యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా వివిధ రకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందించే ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను భారత్ నిర్మించనుంది. ఈ ప్రకటన వెలువడగానే భారత్లోని పాలస్తీనా రాయబార కార్యాలయం స్పందిస్తూ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో గాజా మరియు పాలస్తీనా ప్రాంతాల్లోని ఆరోగ్య మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమై ఆ ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న తరుణంలో భారత్ అందిస్తున్న ఈ సహాయం ఎంతో కీలకమని చెప్తూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో అమలు చేసి అక్కడి ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించాలని భారత్ను కోరింది. ఇక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయానికి వస్తే అమెరికా మరియు ఇరాన్ మధ్య ఘర్షణ రోజురోజుకు ముదురుతూ ఇరు దేశాలు పరస్పరం క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న చాబహార్ పోర్టుపై కూడా ఈ దాడుల సెగ తగలడం గమనార్హం. ఎందుకంటే అక్కడి వాచ్ టవర్ను ఇరాన్ నావికాదళం రెస్క్యూ ఆపరేషన్ల కోసం వాడుతుందనే సాకుతో అమెరికా దానిపై క్షిపణి మరియు డ్రోన్ దాడులకు పాల్పడడం ఇప్పుడు భారత్ యొక్క అంతర్జాతీయ వాణిజ్య మరియు వ్యూహాత్మక ప్రయోజనాలపై
నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. చాబహార్ పోర్టు వంటి వ్యూహాత్మక ప్రాజెక్టుపై భారత్ ఇప్పటికే వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో అమెరికా దాడుల వల్ల జరిగిన నష్టం మనకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే రేపు అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసి ఇరాన్పై ఆంక్షలు తొలగిపోయి వారు మళ్ళీ మన దగ్గరకు వచ్చి రీకన్స్ట్రక్షన్ కోసం నిధులు అడిగితే భారత్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు పాకిస్తాన్తో సంబంధం లేకుండా భారత్ చేరుకోవడానికి చాబహార్ ఒకే ఒక్క ప్రాణాధార మార్గమని మనం గుర్తించాలి. కాబట్టి ఈ పోర్ట్ను వదిలేయడం కంటే భవిష్యత్తులో మళ్ళీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఇరాన్ నుంచి కఠినమైన భద్రతా హామీలు తీసుకోవడం మరియు ప్రాజెక్టు భద్రతకు అంతర్జాతీయ భాగస్వాములను కూడా భాగస్వామ్యం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తెలివైన పని అవుతుంది. నష్టాల కంటే భౌగోళిక రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నందున ఒంటరిగా కాకుండా ప్రపంచ దేశాల మద్దతుతో ఆ పోర్ట్ను పునర్నిర్మించడం భారత్ తన వ్యూహాత్మక ప్రాధాన్యతను నిలబెట్టుకోవడమే కాకుండా తన ఆర్థిక లక్ష్యాలను కూడా సురక్షితంగా చేరుకోగలదు. కాబట్టి ఆ సమయంలో పరిస్థితులను బట్టి దేశ ప్రయోజనాల కోసం మళ్ళీ పెట్టుబడి పెట్టడమే భారత్ ముందున్న అత్యంత సమర్థవంతమైన మార్గం. అమెరికా మరియు ఇరాన్ మధ్య ఘర్షణ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. అమెరికా ఇరాన్లోని సైనిక స్థావరాలపై దాడులకు దిగక దానికి ధీటుగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ ఉద్రిక్తతలను మరింత పెంచేస్తుంది. అయితే ఈ యుద్ధ వాతావరణంలో అమెరికా చాలా ఘాటైన హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ ఇరాన్ తక్షణమే చర్చల టేబుల్ వద్దకు వచ్చి శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే వచ్చే వారం నుండి అమెరికా తన తదుపరి లక్ష్యాలను మరింత విస్తరించి ఇరాన్లోని ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని, ఆ తర్వాత ఇరాన్ యొక్క బ్రిడ్జ్లు మరియు ఇతర కీలక మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా నాశనం చేస్తామని కుండబద్దలు కొట్టింది. ఈ హెచ్చరిక ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరియు రోజువారీ జనజీవనాన్ని అంధకారంలోకి నెట్టేలా ఉండడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు వద్దకు చేరుకుంది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలోని భద్రతను, ముఖ్యంగా భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ అప్డేట్ భారత ప్రభుత్వం ప్రకటన గురించి. భారత ప్రభుత్వం BIMS టెక్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చింది. భారత్తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ దేశాల సభ్యులతో కూడిన ఈ కీలక సమావేశాన్ని ఆయా దేశాల NSAలు ఢిల్లీ చేరుకోనుండడం ప్రాంతీయ భద్రతా పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన పరిణామం ఏమిటి అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించి ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ గారి సలహాదారు డాక్టర్ శంషుల్ ఇస్లాం గారిని తన ప్రతినిధిగా భారత్కు పంపిస్తుంది. బంగాళాఖాత ప్రాంతంలో దేశాల మధ్య భద్రతా సహకారాన్ని, సమన్వయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జరగనున్న ఈ సమావేశం రాబోయే రోజుల్లో ఆసియా దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ పట్ల తన మానవీయ కోణాన్ని చాటుకుంటూ ఆ దేశపు రెఫ్యూజీస్ అండ్ రీప్యాట్రియేషన్ మంత్రిత్వ శాఖకు వేల సంఖ్యలో అత్యాధునిక ఫ్యామిలీ టెంట్లను అందజేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆఫ్ఘన్ శరణార్థులను వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేయడం మరియు అటు ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావాల వల్ల సరిహద్దు దేశాల నుంచి లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు తమ స్వదేశానికి అకస్మాత్తుగా తిరిగి వెళ్లాల్సి రావడం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైన నివాస గృహాల కొరత ఏర్పడింది. ఇలా ఒక్కసారిగా పెరిగిన శరణార్థుల సంఖ్యతో వారికి కనీసం తలదాచుకోవడానికి కూడా వసతి లేని దుర్భర పరిస్థితులు తలెత్తగా భారత్ పంపిన ఈ భారీ సహాయం వారికి తక్షణమే నివాస సదుపాయాలను కల్పించడంలో ఎంతో కీలకంగా మారనుంది. ఈ సంక్షోభ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొంటున్న ఆశ్రయ సమస్యను సకాలంలో గుర్తించిన భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి వేల సంఖ్యలో అత్యవసర రెఫ్యూజీ టెంట్లను అందజేయడం ద్వారా తిరిగి వస్తున్న వేలాది కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది. భారత ప్రభుత్వం చేసిన ఈ మానవీయ సాయంపై ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అక్కడి జర్నలిస్టులు మరియు సాధారణ ప్రజలు సోషల్ మీడియా వేదికల ద్వారా వీడియోలు చేస్తూ తమ కష్టకాలంలో భారత్ అందించిన ఈ ఆపన్న హస్తానికి ఘనంగా కృతజ్ఞతలు తెలుపుతుండడం గమనార్హం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.